నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. గత వైసీపీ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పోస్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్రాడ్ చేయడం గత ప్రభుత్వం తప్పైతే ఆ ఫ్రాడ్ పైన యాక్షన్ తీసుకోకపోవడం ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న తప్పు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. జెన్జీ ఉద్యమిస్తేనో కాక్రోచ్ జనతా పార్టీ లాంటి కొత్త వ్యవస్థ వస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అనే విమర్శలు ఉన్నాయి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నియమితులైన చైర్మన్ను అనేక రకాలుగా వేధించారని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అని ఆయన ఆరోపిస్తున్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని ఆయన తెలిపారు. చైర్మన్ సంతకం లేకుండానే అర్హత లేని వాళ్ళ ద్వారా గ్రూప్ 1 మెయిన్ పరీక్షల వాల్యుయేషన్ జరిగిందని ఆయన ఆరోపించారు. సరైన అర్హతలు లేని వాళ్ళకి అడ్డదారులలో కీలకమైన గ్రూప్ 1 పోస్టులు ఇచ్చారు అని వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఇవి ఆయన మాత్రమే చేస్తున్న ఆరోపణలు కాదు. గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి అలాగే అనేక మంది ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు డిజిటల్ వాల్యుయేషన్ విరుద్ధమైనది. మరి ఆ విధానాన్ని ఎలా అనుమతించారు? ఈ విషయాన్ని నిలదీస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. డిజిటల్ వాల్యుయేషన్ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళంతా ఏపీఎస్సీ సెక్రటరీగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకి దగ్గర బంధువులే. అలాగే 2022 ఫిబ్రవరి 19న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన గౌతమ్ సవాంగ్ కూడా తక్కువ చేయలేదు. గ్రూప్ 1 పేపర్స్ను లెక్చరర్స్తో మాత్రమే వాల్యుయేషన్ చేయించాలి. కానీ గౌతమ్ సవాంగ్ మాత్రం స్కూల్ టీచర్స్తో వాల్యుయేషన్ చేయించారు. ఇవన్నీ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఘనకార్యము తక్కువేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఎంతో కీలకమైన గ్రూప్ 1 పోస్టులలో ఇన్ని అవకతవకలు, అక్రమాలు జరిగితే వీటిని విచారణ చేయడానికి నియమించిన సిట్కి డిఎస్పీ స్థాయి ఆఫీసర్ను నియమించడం మరింత దారుణం. సంవత్సర కాలం అవుతున్నప్పటికీ ఇంతవరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ నియమించలేదు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపైన ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు నియమించేదే అరాకొరగా. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎప్పటికో ఒకప్పటికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఏవో కొన్ని పోస్టులకు మాత్రమే నియామకాలు చేపడతారు. పోస్టులేమో గోరంతా, అవినీతేమో కొండంతా. ఎవరో ఒకరు ఈ అవినీతికి ముగింపు పలకాలి కదా. ఆ క్రెడిట్ను దక్కించుకోవాలని మాత్రం ఏ రాజకీయ పార్టీ అనుకోవడం లేదు. గతం గతహ అనుకొని గత ప్రభుత్వపు అవినీతిని ప్రస్తుత ప్రభుత్వం లైట్గా తీసుకుంటుంది. ఇదంతా గమనిస్తున్న ప్రజలకు ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం ఫ్రాడ్ చేస్తుంది, దానిని ప్రస్తుత ప్రభుత్వం ప్రశ్నించదు, యాక్షన్ తీసుకోదు. ఇదేనా డెమోక్రసీ? ఇందుకైనా ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది? గత ప్రభుత్వ పాలన నచ్చకే కదా ప్రజలు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికే అధికారం ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? గత ప్రభుత్వం చేసిన ఫ్రాడ్ను ప్రొటెక్ట్ చేస్తోంది. ఇది ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో గ్రహించి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టుల అవినీతిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా గట్టి గుణపాఠం చెప్పాలి. కూటమి ప్రభుత్వం చేపట్టే గ్రూప్ 1 పోస్టుల నియామకాలు నిజాయితీగా నిర్వహించాలి.